ఆహ్వానించినటువంటి దైవఫాల్ గారు కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలైన వారందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ప్రియమైన వారులారా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. గట్టిగా చెప్పండి, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక్క వచనాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ప్రియమైన వారలారా, ఇక్కడ యేసు అనే మాటకు రక్షకుడు అనే అర్థము. ఆయన పుట్టకముందే గాబ్రియేలు దూత మరియకు తెలియపరిచినటువంటి సమాచారం ఇది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. దేవుడు మానవుడిగా ఈ భూమి మీద, ప్రియమైన వారలారా, మానవుల పాప పరిహారార్థమై జన్మించాడండి. 2000 సంవత్సరాల క్రితము ఆయన కన్య మరియ గర్భాన ప్రపంచానికి మధ్యస్థానమైనటువంటి యెరూషలేము బెత్లెహేము అనే గ్రామంలో ఆయన జన్మించారు. 2000 సంవత్సరాల నుంచి దేవుడు అని అనుకుంటారు చాలామంది. ఆయన మొదటివాడు, కడపటివాడు, ఆది ఆయనే, అంతము కూడా ఆయనే. బైబిల్లో ఉంటుంది, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే ప్రారంభంలో ఉన్నవాడు కూడా ఆయనే, చివరి ఉండువాడు కూడా ఆయనే. ప్రియమైన వారలారా, కానీ మానవులను, ప్రియమైన వారలారా, ఆయన కలుగు చేస్తాడు. అంటే అన్నీ కలుగుగాక అన్నాడు, కానీ మానవుడిని మాత్రం కలుగుగాక అనలేదు. నేల మట్టిని తీసి నరునిగా చేసి తన నాసికారంధ్రాన్ని, తన జీవాన్ని ఊది నరుడు జీవాత్మయ్యేటట్లుగా కలుగు చేస్తాడని పరిశుద్ధ గ్రంథం తేటగా తెలియచేస్తున్నది. మొదటి మానవుడైనటువంటి ఆదాము మార్గం తప్పి పాపం చేశాడు కాబట్టి మానవులందరి మీదకి కూడా పాపం వెలుబడి చేస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం ద్వారా వచ్చే జీతము మరణము. బైబిల్లో మీరు చాలా చోట్ల చూడవచ్చు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రియమైన వారలారా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదనియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదనియు అట్టి వాక్యము నమ్ముటలో నేను మొదటి వాడని అంటున్నాడండి. ఆయన ఎవరిని రక్షించడానికి వచ్చాడండి? పాపులను. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను, ఆ ప్రభువు మన పాపములు దూరుడే. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను, ఆ ప్రభువు మన పాపములు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నిలదిలియరే, కేవలం కొనినా పరలోక జీవంబు మనకబ్బును. ఈ పాట అండి నతానీయేలు గారిని ఒక ఆయన రాస్తారు. ఈ పాట ఇది ఎప్పుడు వ్రాయబడ్డ పాట అంటే మీకు తెలుసో తెలీదో, నాకు కూడా తెలీదు. కాటన్ దొర గారు ధవళేశ్వరం బ్యారేజీ కట్టేటప్పుడు అక్కడ చాలామంది పనివారు, అప్పుడు ఇంత మిషనరీ లేదు కాబట్టి ఎక్కువ పనివారు చేసేవారు. పని చేస్తుంటే అక్కడికి వెళ్ళి ఆయన యేసు ప్రభుని గురించి సువార్త చెప్తుంటే వారు రాళ్లతో కొట్టేశారు. ఆయన రాళ్లతో కొట్టినప్పుడు, ప్రియమైన వారలారా, ఆయన రక్తం కారుతుంటుండగానే ఈ పాట రాశారండి. ప్రియమైన వారలారా, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నిలదిలియరే, కేవలము నమ్ముకునినా పరలోక జీవంబు మనకబ్బును. ప్రియమైన వారలారా, మానవులను రక్షించడానికి దేవుడే ఒక మానవుడిగా ఈ భూమి మీద అవతరించవలసి వచ్చింది.
పాపం పోవాలంటే ప్రియమైన వారలారా, మనిషి వ్యాధి పోవాలంటే దేవుని శక్తి సరిపోద్ది, కానీ మనిషి పాపం పోవాలంటే దేవుడే చనిపోవలసి వచ్చింది. ఆయనలో ఉన్న శక్తి మనలో ఉన్నటువంటి రోగాన్ని పోగొట్టగలదు, కానీ మనలో ఉన్న పాపాన్ని పోవడానికి ఆయన రక్తాన్ని క్రయధనముగా వెలచెల్లించి మనందరి పాపాలు కూడా పరిహరింపజేశాడు. కాబట్టి మనమేమి వెల చెల్లించవలసిన పని ఏమీ లేదు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంటే చాలు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఇందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును కూడా నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన మన కొరకు అనుగ్రహించబడ్డాడని యోహాను 3:16 తేటగా తెలియజేసినది. కాబట్టి కేవలం మనం ప్రభువునందు విశ్వాసం ఉంచితే రక్షించబడతాం. ప్రియమైన వారలారా, ఒక వ్యక్తి అండి దొంగతనం చేసి పట్టబడ్డాడట. దొంగతనం చేసి పట్టుబడిపోతే అతన్ని ఒక ఎలక్ట్రిఫోల్కి కట్టి కొట్టేస్తున్నారు అందరూ. ఆ దారంతో కారులతో ఆయన అయ్యో అబ్బాయిని ఎంత గట్టిగా కొట్టేస్తున్నాడని గబగబా కారు దిగి వెళ్ళి ప్రియమైన వారలారా, అయ్యో ఎందుకయ్యా అలా కొట్టేస్తారు అతన్ని అంటే, మా జేబులో పర్సు కొట్టేసాడు, మా డబ్బులు తీసుకున్నాడండి, ఇప్పుడు దొరికాడు ఇవాళ కాబట్టి కొడుతున్నాం అన్నారట. కొట్టకండి నేను అతను ఎంతైతే దొంగిలించాడో నేను ఇచ్చేస్తాననేసి, ఎంత నీ డబ్బులు ఎంత పోయినాయి అని అడిగితే 5,000 రూపాయలు ఉండి పర్సులని 5,000 రూపాయలు దొబ్బేసాడండి. ఇప్పుడు దొరికాడండి అందుకు కొడుతున్నాం అన్నారట. 5,000 ఇచ్చేసాడు వాళ్ళకి. ఇచ్చేసి ప్రియమైన వారలారా, మరి వెళ్ళిపోండి మీ డబ్బులు ఇస్తాను కదా వెళ్ళిపోమన్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని కారు దగ్గరికి తీసుకొచ్చి ఇంకొక 5,000 ఇచ్చి, ఇక్కడి నుంచి దొంగతనాలు చేయకురా బాబు, ఏదైనా పని చేసుకుని కష్టపడి సంపాదించుకుని నువ్వు తినాలి తప్ప దొంగతనం చేయడం తప్ప అనేసి చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత ప్రియమైన వారలారా 5,000 ఆడు 5 నిమిషాలు ఖర్చు పెట్టేసాడు. మళ్ళీ మామూలు దొంగతనం చేస్తున్నాడు. మళ్ళా దొరికిపోయాడు ఒకనాడు. దొరికిపోయిన తర్వాత ప్రియమైన వారలారా ఈసారి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత మరి కోర్టు కూడా తీసుకెళ్ళబడ్డాడు. కోర్టులో బోన్లో నిలబడ్డాడు, తల ఉంచుకుని నిలబడ్డాడు. జడ్జి గారు అతను చేసిన దొంగతనానికి శిక్ష ఏదో విధిస్తారు. ఈ లోపల ఇలా కళ్ళెత్తి చూసాడట. జడ్జి గారి స్థానంలో ఇదివరకు అతన్ని కొడుతుంటే విడిపించాడే ఆయనే కూర్చున్నాడు అక్కడ. ఏమండోయ్ అయ్యగారు నేనండి, ఆవేళ దొంగతనం చేస్తుంటే నన్ను కొడుతుంటే నాకు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి నన్ను విడిపించారు కదా, నేనండి అని ప్రియమైన వారలారా అంటుంటే, నాయనా ఆ దినాన్ని నేను ఒక మామూలు వ్యక్తిగా నిన్ను ఆ దినాన్ని కాపాడగలిగాను, కానీ ఈ దినాన్ని నేను ఒక జడ్జిగా ఉన్నాను కాబట్టి నిన్ను శిక్ష విధించాలి, నీకు చేసిన పనికి శిక్ష విధించాలని చెప్పి ప్రియమైన వారలారా అతన్ని కొంతకాలం శిక్ష ఇచ్చాడు. అలాగే యేసు ప్రభువు కూడా పుట్టలేదని ఎవరు చెప్పడానికి వీల్లేదండి. అన్యులైన వారు లేక ప్రియమైన వారు ఎవరైనా కానీ క్రీస్తు పుట్టాడని చెప్పడం తప్పదు. ఎందుకంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని ప్రియమైన అందరూ మాట్లాడతారు. ప్రియమైన వారలారా పుడతానన్న క్రీస్తు పుట్టాడు, మరొకసారి భూమి మీదకి వస్తాడన్న క్రీస్తు మరొకసారి రాబోతున్నాడు. మరి నమ్మిన వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుతున్నా. దేవుడి మాటలు దీవించునుగాక.